జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దొంగ మొహంది మా ఆయన్ని పెళ్లి చేసుకుంటుందంట. ఆయన పక్కనే కూర్చుంది సిగ్గులేనిది. దానికి సిగ్గు లేకపోతే ఈయనకేమైనట్టు? కాస్త దూరంగా కూర్చోవచ్చుగా. ఓ రాసేసుకుంటున్నారు. అమ్మా, ఏంటలా ఉన్నావు? ఏం లేదే. ఎందుకమ్మా తేజ మీద కోపడుతున్నావు? ఏమైంది? మూడ్ అప్సెట్లో ఉన్నట్టుంది అనుకుంటానమ్మా మీ అమ్మ. ఏ అదేం నిలబడ్డావు? రెస్పెక్టా? అయినా మనలో మనకు ఫార్మాలిటీస్ ఏంటి? కూర్చో. మీరు మా అమ్మ పక్కన కూర్చున్నారేంటి? ఇక్కడ ఖాళీగా ఉందని. అక్కడ కూడా ఖాళీగా ఉంది కదా. అక్కడ కూర్చుంటే మీ మమ్మీ సెట్ అవ్వదు కదమ్మా. కదా సూర్య? పిల్లలు మీరు వెళ్ళండి. ఎందుకు పిల్లల్ని పంపించేస్తున్నావు? నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా? లేదు, మీ బొళ్ళు వాయిగొట్టాలి. అందుకు హోయ్, నేనేం చేశాను? ఆ నటకుమారి పక్కన కూర్చొని ఆ ఈకలు పక్కపక్కలేంటి? బోని రాసుకోవటాలు పూసుకోవటాలు. ఛీ, మగాళ్ళందరూ ఇలాగే ఉంటారు. జలసియా? నాకెందుకు జలసి? మరి తనతో దగ్గరగా ఉంటే నువ్వెందుకు ఉడుక్కుంటున్నావు? ఎవరిలా పోతే నాకేం అవసరం? మీరు రాసుకుని తిరుగుతారు, పూసుకుని తిరుగుతారు, మీ ఇష్టం. ఇవన్నీ కాదు గాని నేను తనతో క్లోజ్గా ఉంటే నీ మనసుకి కష్టంగా ఉంటుంది. ఒప్పుకో. ఏయ్, కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం. సారీ సార్, మీరు పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తాను. ఏయ్, పులి. పులి మేడం, నువ్వనుకున్నట్టు ఏమీ లేదు. అది అబద్ధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.